ఒక దీర్ఘ చతురస్రాకారపు పొడవు వెడల్పునకు 3 రెట్లు. లెంత్ అనేది 3 times ద బ్రెడ్త్. లెంత్ అనేది 3 times ద బెడ్త్. ఇట్లాంటి క్వశ్చన్లు బాగా హై ఫ్రీక్వెంట్గా మనకు ఎగ్జామ్లో అడుగుతాడు సార్. L ఈజ్ ఈక్వల్ టు 3 times ద బ్రెడ్త్. ఓకే. ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ప్లాట్, ఏరియా దాని యొక్క వైశాల్యం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? L ఇంటూ బి. ఎంత ఇచ్చాడు సార్? 7803. L ఏమో 3b. ఇట్ ఈజ్ 3 ఇంటూ బి ఇంటూ బి. 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7803. 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7803. చూడంగానే మనకు ఆన్సర్ రైట్. ఆన్సర్ మనకు చూడంగానే ఈ 2 తప్పు, ఈ 3 తప్పని తెలిసిపోతుంది. దయచేసి క్యాన్సిల్ చేసి చేయకూడదు సార్. నవ్వు ఇక్కడ చూడండి ఎలా తెలిసిపోతుందంటే 7803 అనేది ఆడ్ నంబర్, ఇది బేసి సంఖ్య, ఇది కూడా బేసి సంఖ్య. బేసి ఇంటూ బేసి, అది బేసి. అంటే బి స్క్వేర్ అనేది బేసి కాబట్టి బి వాల్యూ ఏం కావాలి? ఆడ్ నంబర్ కావాలి. బి వాల్యూ ఏం కావాలి? ఆడ్ నంబర్ కావాలి. కాబట్టి బి ఇక్కడ ఏముంది? 88 తప్పు. 104 తప్పు. 104 తప్పు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. నవ్ ఇక్కడ చూడండి సార్, ఇది ఫస్ట్ లాజిక్. సెకండ్ లాజిక్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ యూనిట్ డిజిట్ ఏంటి? 3. ఇది 3 ఇంటూ దీని యూనిట్ డిజిట్ 1 అయింది అనుకోండి, బి స్క్వేర్ 1 అయింది అనుకోండి, 3 1s are 3. 3 ఈక్వలెంట్ టు 3. అంటే ఆన్సర్ బిని స్క్వేర్ చేస్తే యూనిట్ డిజిట్ ఎంత రావాలి? 1 రావాలి. బి స్క్వేర్ని యూనిట్ డిజిట్ ఎంత రావాలి? 1 రావాలి. బి యొక్క బిని స్క్వేర్ చేస్తే 1 స్క్వేర్ ఎంత? 1 రైట్. 3 స్క్వేర్ ఎంత? 9. కాబట్టి 153 వెళ్ళిపోయింది. దయచేసి అన్లెస్ అండ్ అంటిల్ మనకు అవసరమైనప్పుడు మాత్రమే మనము క్యాల్కులేషన్స్ చేస్తాము, లేనప్పుడు మనము రైట్ లాజిక్స్ తోటి వర్క్ అవుతాము. మొత్తం వైశాల్యం ఎంత ఇచ్చాడు? 7803. లెంత్ ఎంత అన్నాడు? 3 times ద బ్రెడ్త్ అన్నాడు. సో 3b ఇంటూ బి. 3b ఇంటూ బి ఏమైంది? 3b స్క్వేర్ అయింది. ఇదేమో బేసి సంఖ్య, ఇదేమో బేసి సంఖ్య. అంటే బి స్క్వేర్ ఏమవుతుంది? బేసి సంఖ్య అవుతుంది. బి స్క్వేర్ బేసి సంఖ్య అయినప్పుడు బి ఏమవుతుంది? బేసి సంఖ్య. బేసి సంఖ్యని స్క్వేర్ చేసినా, క్యూబ్ చేసినా, పవర్ n చేసినా నాకు వచ్చేది బేసి సంఖ్య. అంటే బి అనేది ఆడ్ నంబర్. సెకండ్ ఆప్షన్ వెళ్ళిపోయింది, థర్డ్ ఆప్షన్ వెళ్ళిపోయింది. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 3. ఇక్కడ 3, ఇది 1 అవుతుంది. 3 1s are 3. అంటే ఆన్సర్ని స్క్వేర్ చేస్తే యూనిట్ డిజిట్ ఎంత రావాలి? 1 రావాలి. ఆన్సర్ యొక్క యూనిట్ డిజిట్ని స్క్వేర్ చేస్తే 1 స్క్వేర్ ఎంత? 1. 1 స్క్వేర్ ఎంత? 1. 3 స్క్వేర్ ఎంత? 9. ఇది కాదు. 3 స్క్వేర్ ఎంత? 9. ఇది కాదు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్.